వెల్కమ్ టు డే 3. మేము ఢిల్లీ నుంచి యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ నుంచి మథురకు వచ్చాం. శ్రీకృష్ణుడి జన్మస్థలమే మథుర. ఆయన పుట్టింది పెరిగింది ఇక్కడే. పెద్దయ్యాక ద్వారకాకు వెళ్ళారు. ఈ ఒక్క రోజులో ఎన్ని ప్లేసెస్ కవర్ అయితే అన్ని ప్లేసెస్ చూసి నెక్స్ట్ ఆగ్రాకి వెళ్తాం. ఇక్కడ కనిపిస్తుంది వచ్చేసి ఎంట్రన్స్ 1. దీని లోపల నుంచి అయితే గుళ్ళోకి వెళ్ళాలి, లేదంటే వెనక ఎంట్రన్స్ స్టూడెంట్ కూడా వెళ్ళొచ్చు. కృష్ణుడు జైల్లో జన్మించాడు. ఆ జైలు పక్కన ఈ గుడి కట్టారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే శ్రీకృష్ణుడి జన్మస్థలం టెంపుల్. లోపలికి ఫోన్ లేదు, అలాగే సెక్యూరిటీ చెక్ కూడా చాలా ఎక్కువగానే ఉంది. నైట్ వ్యూ అయితే ఇంకా చాలా బాగుంటుంది లైటింగ్తో. మేము ఇప్పుడే గుడి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చాం. ఒరిజినల్గా ఈ టెంపుల్ని యుద్ధంలో ధ్వంసం చేశారు. తర్వాత ఇప్పుడున్న టెంపుల్ని మళ్ళీ నిర్మించారు. దేవకి వాసుదేవులకు పుట్టిన 8వ సంతానమే కృష్ణుడు. బాల్యం మొత్తం గడిపింది గోకుల్ యశోద దగ్గరే. గుడి ఎదురుగానే కోనేరు కూడా ఉంది. వీడియో తీస్తుంటే కోత వచ్చి ఫోన్ లాక్కెళ్ళిపోయింది. లోన్కి వెళ్ళడానికి ఎంట్రన్స్ కూడా లేదు. కోనేరు మొత్తం చూడటానికి చాలా బాగుంది. జారి ఫోన్ బయటపడింది కూడా సరిపోయింది. లోన్ పడుంటే నా పరిస్థితి ఏంటో. మేము ఇప్పుడు శ్రీకృష్ణ జన్మస్థలం నుంచి గోకుల్కి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి గుర్రం రైడ్ కూడా చేయొచ్చు. మేము ఇవాళ తిరిగే ప్లేసెస్ అన్నిటికీ ఆటో మాట్లాడుకున్నాం. ఆయన అన్ని ప్లేసెస్ కవర్ చేస్తాడు, మళ్ళీ ఇక్కడ నైట్ డ్రాప్ చేస్తాడు. వెళ్ళే దారిలో జై గురుదేవ్ మందిర్ కూడా ఉంటుంది. అక్కడ కనిపిస్తుంది కదా, అదే జయదేవ్ మందిర్. రిటర్న్ లో దాన్ని కవర్ చేద్దాం. గోకుల్కి వెళ్లే దారిలోనే యమున నది కూడా కనిపిస్తుంది. శ్రీకృష్ణుని చంపేద్దామని ఎదురు చూస్తున్న కంసుడి దగ్గర నుండి తప్పించుకుని వాసుదేవుడు శ్రీకృష్ణుడిని తలపై బుట్టలో పెట్టుకుని యమున నది దాటి గోకుల్ వచ్చాడు. ఆ టైంలో యమున నది 2 పాయలుగా చీలి వాసుదేవుడికి దారిస్తుంది. కృష్ణుడి బట్టలు అవన్నీ ఉతికేది ఇక్కడే అంట. మాకు ఇవన్నీ చెప్పడానికి ఒక పండిట్ గాయని పెట్టుకున్నాం. ఆయన ఈయనే. వాసుదేవుడు కృష్ణుని ఇక్కడే వదిలి నంద యశోదల కూతుర్ని వాసుదేవుడు తీసుకుని తిరిగి జైలుకి వెళ్ళిపోయాడు. ఇక్కడ కనిపించేదే నందద్వార్. పక్కన ఒక గోశాల ఉంది. ఇది మీరాబాయి భజన ఆశ్రమం. ఉదయం 3 గంటలు సాయంత్రం 3 గంటలు ఇక్కడే భజన చేసేదంట. లోపల కృష్ణుడి విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు కూడా కొంతమంది ఆడవాళ్ళు ఇక్కడ భజన చేస్తూ ఉంటారు. అప్పుడే యశోద ఒక ఆడబిడ్డకి జన్మనిచ్చి నిద్రమైకంలో ఉంటుంది. పుట్టింది మగబిడ్డో ఆడబిడ్డో తనకు తెలియదు. కృష్ణుడిని యశోద దగ్గర వదిలిపెట్టి యశోదకు పుట్టిన ఆడబిడ్డని వాసుదేవుడికి తీసుకుని జైలుకి వెళ్ళిపోతాడు. కంసుడు ఎవరో కాదు, కృష్ణుడి మేనమామే. తన చెల్లైన దేవకికి 8వ సంతానంగా పుట్టే బిడ్డ చేతిలో తన మరణం ఉంటుందని కంసుడికి ముందే తెలుసు. అందుకని దేవకి వాసుదేవుడికి పుట్టిన 7 బిడ్డల్ని కంసుడు చంపేశాడు. మరణం 8వ బిడ్డ చేతులు అయినా ముందు పుట్టిన 7 మందిని ఎందుకు చంపాడంటే, ఒకవేళ కంసుడు 8వ బిడ్డను మాత్రమే చంపితే మిగిలిన 7గురిలో ఎవరో ఒకరు రక్త సంబంధాన్ని చంపినందుకు కక్ష కడతారని ముందే ఊహించిన కంసుడు దేవకి పుట్టిన 7గురిని చంపేశాడు. కానీ 8వ సంతానమైన కృష్ణుడిని చంపలేకపోయాడు. ఎందుకంటే కృష్ణుడి రూపంలో పుట్టింది మహావిష్ణువు. కృష్ణుడు గోకుల్కి వచ్చిన రోజుని ఇక్కడ 2వ కృష్ణ జన్మదినంగా జరుపుకుంటారంట. ఇక్కడ ఎవరైనా ఆవుల్ని పెంచలేకపోతే తీసుకొచ్చి యశోద దగ్గర వదిలేసి వెళ్తారు. ఇక్కడ ఇప్పటికీ పాతకాలం కట్టిన ఇల్లులు ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తుంది శ్రీకృష్ణుడు యశోద దగ్గర పెరిగిన ఇల్లు. ఇదే జై గురుదేవ్ మందిర్. లోపలికి వెళ్ళి చూద్దాం ఏమేమి ఉన్నాయో. దీన్ని మొత్తం వైట్ మార్బుల్ తో కట్టారు. చూడటానికి మాత్రం చాలా బాగుంది. లోపల మ్యూజియం ఎలా ఉంటుందో అలా ఉంది. స్కూల్ పిల్లల్ని టూర్ కి ఇక్కడ తీసుకొచ్చారు. ఈ పిల్లలు చూడటానికి కాకుండా తన్నుకోవడానికి వచ్చినట్టున్నారు. లోపల జై గురుదేవ్ ఫోటో కూడా ఉంది. ఈయన 2012లోనే చనిపోయాడంట. అప్పటికే ఆయన వయసు 116 సంవత్సరాలు. ఇక్కడ నుంచి మా నెక్స్ట్ లొకేషన్ అయితే గోవర్ధన్ గిరి. మనమైతే ఇప్పుడు గోవర్ధన్ గిరికి వచ్చేసాం. ఈ కొండ చుట్టూరు డిస్టెన్స్ 20 కిలోమీటర్లు. ఇంద్రుడు కురిపించిన భారీ వర్షానికి కృష్ణుడు తన చిటికిని వేలు తెచ్చిన పర్వతమే ఇది. కృష్ణుడు ఈ పర్వతాన్ని పైకెత్తి గోవుల్ని ప్రజల్ని వర్షం బారి నుండి కాపాడాడు. ఈ కొండ మొత్తం పొడవుగా ఉంటుంది. ఈ గోవర్ధన్ గిరి చుట్టూ చాలా మంది కాలినడకతో ప్రదక్షిణ కూడా చేస్తున్నారు. మాకు టైం లేదు కాబట్టి ఈవీ ఆటో ఎక్కాం. పక్కన చాలా మంది సాధువులు కూడా గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. వీళ్ళు కుండల్లో పాలు పోసి కొండ చుట్టూ నడుస్తున్నారు. కొంతమంది అయితే షీట్ మీద పడుకొని గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. ఈ గోవర్ధన్ గిరి చుట్టూ చాలా టెంపుల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఏవో 2 టెంపుల్స్ ఉన్నాయి. ఆటో డ్రైవర్ వెళ్ళి చూసి రమ్మన్నాడు. వెళ్ళి చూద్దాం. థ్యాంక్ యూ. ఈ గుడి పేరేంటో అర్థం కాలేదు. చూసి దండం పెట్టుకున్నాం అంతే.
ఇక్కడ కొండ చుట్టూ చాలా విలేజెస్ ఉన్నాయి. కొంచెం ముందుకు రాగానే కొండపైన ఒక టెంపుల్ ఉంది. అక్కడ నుండి చూస్తే కొండ మొత్తం కనిపిస్తుందంట. కొండపైకి వెళ్ళే దారి మొత్తం బొమ్మలు, ఫుడ్ షాప్స్ ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆ పైన టెంపుల్ ఉంది. ముందుకు వెళ్ళి కొండ ఎక్కాలి, చెప్పులు మాత్రం కిందే వదలాలి. ఈ పక్కన ఇంకో చిన్న గుడి కూడా ఉంది. పైన గుడి దగ్గరికి వెళ్ళాలంటే సరైన రూట్ కూడా లేదు. ఈ రాళ్ళన్నీ పట్టుకుంటూ వెళ్ళాలి ట్రెక్కింగ్ చేస్తూ. పైకి వెళ్ళి చూద్దాం గుడి ఎలా ఉందో. ఇక్కడ కనిపించేదే కొండపైన ఉన్న గుడి. ఈ గుడి పేరు క్షినాథ్జీ మందిర్. గుడి చిన్నగా ఉన్నా చుట్టూ ఉన్న వ్యూ మాత్రం చాలా బాగుంది. ఈ కొండ చుట్టూ చాలా విలేజెస్ ఉన్నాయి. ఈ పక్కన ఒక విలేజ్ ఉంది చూడండి, పాతకాలం కట్టిన ఇల్లు చాలా ఉన్నాయి. ఈ కొండ మొత్తం యూపీ అండ్ రాజస్థాన్ బార్డర్ లో ఉంది. మధ్యలో మనం రాజస్థాన్ లో కూడా ఎంటర్ అవుతాం. ఈ కింద నుంచి అయితే మనం పైకి వచ్చాం. పక్కన పడిపోయిన కోట ఒకటి ఉంది, చూపిస్తే ఆగండి. మొత్తం పడిపోయింది. కొండపైన వ్యూ పాయింట్ చూడటానికి ఇలా ఉంటది. ఇక్కడ దారిలో చాలా మంది భజన చేస్తున్నారు. ఇక్కడ గోవర్ధన్ పర్వత దర్శన్ అని ఒక గుడి ఉంది. మనమైతే సక్సెస్ఫుల్ గా గిరి ప్రదక్షిణ మొత్తం చేసాం. ఈ గిరి ప్రదక్షిణని ఇక్కడ వాళ్ళు పరిక్రమ అని కూడా అంటారు. మేము మాట్లాడుకున్న ఆటో అయితే ఇక్కడికి వెళ్ళలేదు. ఇక్కడ వాళ్ళ లోకల్ ఆటోస్ ఉంటాయి. ఇప్పుడు గోవర్ధన్ గిరి నుండి ప్రేమ్ మందిర్కి అయితే వెళ్తున్నాం. ప్రేమ్ మందిర్ ఎక్కడ ఉందో తెలుసు కదా, బృందావనం. ఈ అమ్మాయి చూసారా తాడు మీద ఎలా నిలబడి ఉందో? అలా స్టేబుల్ గా ఉండాలంటే చాలా స్కిల్ కావాలి. మేమైతే వచ్చేసాం ప్రేమ్ మందిర్కి. ప్రేమ్ మందిర్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5:30 to 12 అండ్ ఈవినింగ్ 4:30 to 8:30. చాలా మంది లైటింగ్ కోసమే మార్నింగ్ రాకుండా నైట్ వస్తుంటారు. ఇక్కడ కనిపించేది మెయిన్ ఎంట్రన్స్. గుడి వెనకాల గార్డెన్ ఉంది. గుడి వెనకాల గార్డెన్ లో వాటర్ ప్రొజెక్టర్ స్క్రీన్ తోటి షో వేశారు శ్రీకృష్ణ హిస్టరీ. మేము ఇక్కడికి వచ్చేసరికి ప్రొజెక్టర్ ఆఫ్ చేసి లైటింగ్ వేశారు. ఈ గుడి లోపల డీటెయిలింగ్ మాత్రం చాలా బాగుంది. స్తంభాల మీద చిన్న చిన్న విగ్రహాలు కూడా చెక్కారు చాలా డీటెయిల్డ్ గా. ఇంటీరియర్ మాత్రం సూపర్ గా ఉంది. ఈ గుడి మొత్తం కట్టడానికి ఇటాలియన్ వైట్ మార్బుల్ యూజ్ చేశారు. ఇదే రాధాకృష్ణ మందిరం. ఈ గుడి చుట్టూ మొత్తం జనాలు ఫుల్ గా ఉన్నారు. ఇక్కడ కనిపించేదంతా గోవర్ధన్ గిరి. కృష్ణుడు చిటికిని వెళ్తే ఎలా ఎత్తాడో చూడండి. కింద ప్రజలు గోవులు ఎలా ఉన్నాయో. ప్రేమ్ మందిర్ లోపలికి వెళ్ళి వచ్చేసాం. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ డే 3. ఇంకా మథురలో చూడాల్సిన చాలా ప్లేసెస్ ఉన్నాయి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూడటానికి ట్రై చేస్తాం. ఇది చిన్న గార్డెన్ రాధాకృష్ణ థీమ్ లో. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఆగ్రాలో కలుద్దాం.